ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన వైసీపీ అధినేత. అమలాపురంలో కుళ్లిన ఆహారం వడ్డించిన ఘటన కలకలం. తనిఖీలు చేసిన అమలాపురం మున్సిపల్ కమిషనర్. సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం. కృతజ్ఞతలు తెలిపిన సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము. రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బాబు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు. ఆధారాలతో వివరించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పాలనా సౌలభ్యం పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా ధృవీకరణ పత్రాలు కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపే క్రమంలో విశాఖపట్నంలో 2,387 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులతో పాటు సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో 2వ రోజు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారికి భక్త శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది అని అన్నారు. అమలాపురంలో కుళ్లిన ఆహారం వడ్డించిన ఘటన కలకలం రేపింది. స్థానిక ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ లో చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్లకు పాచిపోయి వాసన వస్తున్న ఆహారం అందించారని ఆరోపణలు వచ్చాయి. మార్చి ఇచ్చిన ఫుడ్ కూడా వాసన రావడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ హుటాహుటిన అధికారులతో హోటల్ను తనిఖీ చేయించారు. శానిటేషన్ లోపాలు గుర్తించి మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. ఫుడ్ నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనల నేపథ్యంలో అమలాపురంలో కుళ్లిన ఆహారం వ్యవహారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని హోటళ్లపై సమగ్ర తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధించిన ఏదైతే ఉందో ట్రేడ్లెస్ కనెక్ట్ ఏలేశ్వరం పట్టణం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద గత 90 రోజులుగా వివిధ దశల్లో సహకార సంఘ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సహకార సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత 9 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మెను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో సహకార సంఘాల ఉద్యోగుల సహకార శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో రాష్ట్ర జేఏసీ నాయకత్వం రాజధానిలో చర్చలు జరిపారు. ఈ చర్చల ద్వారా గ్రాట్యుటీ 4 లక్షలు, ఐఆర్ 20%, బీమా 5 లక్షల రూపాయలు అమలుకు ప్రభుత్వం ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ సహకార ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి ఫోటో నా పేరు కె ఆదినారాయణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. మరి గత 90 రోజులుగా సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అనేక రూపాలలో ఉద్యమాలు చేసి నేటి వరకు ఈ యొక్క సమ్మెను విజయవంతంగా ముందుకు నడిపించారు. మా యొక్క సమ్మెను గుర్తించి ప్రభుత్వం నిన్న రాత్రి సహకార శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి పరిష్కారం చూపించి మా సహకార సంఘాల ఉద్యోగులందరికీ న్యాయం చేయడం జరిగింది. మరి మేము ఏవైతే అడిగామో ఆ డిమాండ్ అన్నింటి మీద కూడా అడ్రస్ చేసి తక్షణం ఇంటీరియర్ రిలీఫ్గా ఐఆర్ 20% మా జీతాల మీద ఇస్తూ 2 లక్షలు ఉండేటువంటి గ్రాడ్యుటీని 4 లక్షలుగా పెంచి హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సహకార సంఘాల ఉద్యోగులందరికీ కూడా 5 లక్షలకు ఇంప్లిమెంట్లోకి తీసుకెళ్ళడానికి ఆదేశాలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగులకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచడానికి 2019 తర్వాత సహకార సంఘాల్లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి, సహకార సంఘాల ఉద్యోగులకు పే రివిజన్ సందర్భంగా పే స్కేల్ నిర్ణయించడానికి జీవో నెంబర్ 114 ఇచ్చి ఒక కమిటీని ఉన్నతాధికారులతో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఇతను షార్ట్ టైంలో ఆ కమిటీ యొక్క రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మా యొక్క ఈ ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లను కూడా మేము పూర్తి చేసి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పని సహకార శాఖ మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సమ్మెకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇంటెలిజెన్స్ సోదరులకు, సహకార బ్యాంక్ యొక్క యూనియన్ నాయకత్వానికి, సహకార బ్యాంకు ఉద్యోగులకు, మా సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సానుకూలమైనటువంటి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపినటువంటి గౌరవనీయులు సహకార శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మా సహకార సంఘాల ఉద్యోగుల తరఫున, రాష్ట్ర జేఏసీ తరఫున, జిల్లా జేఏసీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్దాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్ పై రాజకీయంగా బురద చల్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్, ఇందాపూర్ డైరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి 5 రోజులు తాత్సారం చేసి ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాత్రం కల్తీ జరిగింది అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతిని నిదర్శనమని మండిపడ్డారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి
ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలో ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునపురాయి, చప్పనిగడ్డ, విప్పమాను వలస, వల్లపు దుంగడ గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు రోజు కాపు సోంపురం పాఠశాలకు వెళ్లేందుకు సుమారు 12 కిలోమీటర్లు కొండదారులు, పాడుబడిన రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. జారిపడే మట్టిదారులు, ఎత్తైన కొండ దిగువలు పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. గ్రామ పెద్దలు, అధికారులు పలుమార్లు రోడ్డు సదుపాయం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశ్రయిస్తూ రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీకు విన్నవించుకుంటున్నాం. మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించండి సార్ అంటూ దండం పెట్టి వేడుకున్నారు. వీడియో రూపంలో తమ గ్రామ రహదారి దుస్థితిని కూడా పంపిస్తూ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం. మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి.
నిబద్ధత నిజాయితీకి మారుపేరుగా ఉపాధ్యాయ వృత్తి నిలుస్తుందని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరుణన్ రెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ ప్రశాంతి పదవీ విరమణ చేయనున్న సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. పాఠశాల అభివృద్ధికి విజయ ప్రశాంతి ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు. పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఆమెను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, భాజపా నాయకులు గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రోజు మా గాజువాక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీమతి విజయ ప్రశాంత్ గారు ఈ నెలాఖరికి రిటైర్మెంట్ అవుతున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ రోజు గాజువాక హై స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ రోజు ఒక గ్రాండ్ గా మేడం గారికి వీడ్కోలు పలకడం జరుగుతుంది. మరి తల్లిదండ్రుల తర్వాత మనకి గురువే దైవం. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ప్రపంచంలో మనం ఏ విధంగా జీవించాలనేది మనకి ప్రతితరివిని చూపిస్తారు. అటువంటి గురువులకి మనం పాదాబంధం చేయని మన అందరి బాధ్యత. నేను కూడా ఇదే స్కూల్లో 1991లో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. నాతో మా గూటూరు శంకరరావు గారు మా సీనియర్, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, మా కృష్ణ గారు, శంకరరావు గారు, అంతా రంగనాయకులు గారు అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు మినిస్టర్ అయ్యారు. అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యారు, రాజకీయం కూడా ఎదిగారు. ఎంతో మంది పూర్వ విద్యార్థులు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో శాస్త్రవేత్తలు అయ్యారు, అడ్వకేట్స్ అయ్యారు. అన్ని రంగాల్లోనూ కూడా మరి అభివృద్ధి చెందారంటే ఇది గవర్నమెంట్ హై స్కూల్ అయినా సరే నాణ్యత కూడిన విద్యను ఇవ్వడం ద్వారా. మరి ముఖ్యంగా హెచ్ఎం గారు విజయ ప్రశాంతి మేడం గారు అయితే గత 3 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చి కలుస్తుంటాము. స్కూల్ ని చాలా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కలై చాలా బాగా పెంచి విద్యార్థులకు చదువులతో పాటు వాళ్ళకు విలువలతో కూడిన చదువులతో పాటు వాళ్ళకి స్పోర్ట్స్ లోని కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ స్కూల్ కి ఎన్నో ర్యాంకులు కూడా వచ్చాయి. మరి మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు, ఉన్నత విద్యలో కూడా చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా మేడం గారికి, విజయ ప్రశాంతి మేడం గారికి, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మేడం గారు పదవి విరమణ కార్యక్రమానికి, ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మా జిల్లా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కేఎన్ఆర్ గారు, మా బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి మేడం గారి గురించి చెప్పాలంటే, మేడం గారు వచ్చిన దగ్గర నుంచి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు తన వంతు ఏదో ఒకటి కృషి చేయాలని చెప్పి వచ్చిన పెద్దలను కానీ ఎవరైనా పోస్టర్లు ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా అడిగి, మరి ఇటీవల స్కూలు మొక్కలు వేయడానికి ఫెన్సింగ్ కార్యక్రమానికి మాకు అప్పచెప్తే ఆ బాధ్యత మేము తీసుకొని ఫెన్సింగ్ వేయడం జరిగింది. అలాగే మేడం గారు ఇప్పుడు మనం ఇక్కడ నించున్న ఈ స్టేజ్ కూడా ఒక వారం 10 రోజుల క్రితం దీన్ని మేడం గారు దీనిలో అభివృద్ధి చేసి మరి ఇంత చక్కటి స్టేజ్ ని ఇచ్చి మరి ఈ విద్యార్థులందరికీ కూడా అందజేసినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేడం గారు అంత తొందరగా ఈ స్కూల్ అభివృద్ధి చేస్తూ విరమణ చేస్తున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు ఇలాంటి స్కూల్లో ఉండటం, స్కూల్ అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం గారు. మరి మీకు ప్రత్యేకమైన పదవి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియదు. ఒక 2-3 రోజుల ముందుగా నేను రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుని, అసలు పూర్వ విద్యార్థులు చాలా 91 బ్యాచ్ అయితే నాకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళతో అనుబంధం ఉంది. మన అంటే ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాను అంటే దానికి సహకారం ఏంటంటే నాకు పూర్వ విద్యార్థులు ఏ బ్యాచ్ వాళ్ళనైనా సరే నేను స్కూల్ కి ఇది కావాలి అని అంటే ముందుకు వచ్చి, మన సమ్మర్ లో కూడా మన కేఎన్ఆర్ గారు 50 కుర్చీలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కోసం. అలాగే మన గూడూరు శంకర్రావు గారు కూడా ఫెన్సింగ్ అది మొక్కల కోసం వేయడం జరిగింది. అలాగే అంటే వాళ్ళకి ఈ స్కూల్ మీద ఉన్న అభిమానం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరి సహకారంతో నేను ఏదైనా సరే ఈ స్కూల్ అభివృద్ధి చేశానని అనుకుంటున్నాను. అయితే చాలా అంటే బాధగా ఉంది, అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది. 50-50% ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం.
బట్ ఈ బ్యాచ్ కూడా అయితే నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే దేనికైనా చాలా ఈక్వల్ గా అంటే క్విక్ గా రెస్పాండ్ అయ్యి పలా స్కూల్లో ఏ లోటుపాట్లు ఉన్నా కూడా వెంటనే స్పందించే బ్యాచ్ ఏదంటే 1991 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజల ఆరోగ్యం ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వచ్చిందా నేను ఐడెంటిఫికేషన్ అంతా చేయగలుగుతున్నావా? నేర్చుకున్నారా ఈరోజు? భోంచేయండి అమ్మా లెక్క మా డ్యూటీలో ఉందని చెప్పి తెల్లా నాది ఉందిలే, నాది తీసుకుంటాం. కంగారు పడుతున్నాం, అందరు రిలాక్స్గా ఉన్నాం. మన ప్రయారిటీగా పని ఎదగొచ్చు. హాస్పిటల్ కమిటీ మెంబర్ కూర్చోలేమండి. ఉమాదేవి గారు ఆవిడ వచ్చారు. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది కూటమి ఇక్కడ ఈ వ్యవహారాలు. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. చెప్తున్నాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చాను తెలుసు రామారావు బట్టి. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను క్రిస్టియన్ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మత విశ్వాసాలపై సూటి ప్రశ్నలు సంధించారు. ఫోటోలను సాక్ష్యాలుగా చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. తన కుమార్తె వివాహం క్రైస్తవ మతం ప్రకారం జరిగిందని ఆరోపించడంపై భూమన తీవ్రంగా స్పందించారు. నా కుమార్తె వివాహం తిరుచానూరు అమ్మవారి ఆశీస్సులతో 30,000 మంది అతిథుల సమక్షంలో జరిగింది. ఆ పెళ్లికి మీ వియ్యంకుడు, నాకు ఆత్మీయుడైన బాలకృష్ణ, మీ తమ్ముడు, నా మిత్రుడైన నారా రామ్మూర్తి నాయుడు, 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు అంటూ చంద్రబాబుపై భూమన ధ్వజమెత్తారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్లను లక్ష్యంగా చేసుకుని భూమన ఎదురుదాడికి దిగారు. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడున్నటువంటి దాదాపు 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు దేవదేవుని సాక్షిగా. ఆ పెళ్లిలో వేద మంత్రోచ్చారణల మధ్యన
నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్, ప్రత్యేక పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన వైసీపీ అధినేత. అమలాపురంలో కుళ్ళిన ఆహారం వడ్డించిన ఘటన కలకలం, తనిఖీలు చేసిన అమలాపురం మున్సిపల్ కమిషనర్. సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం, కృతజ్ఞతలు తెలిపిన సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బాబు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు, ఆధారాలతో వివరించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.